హాయ్ రహమాన్ సార్, హౌ ఆర్ యూ? హలో. ఫైన్, ఫైన్. సార్ చాలా రోజుల తర్వాత చూస్తా ఉన్నాము. చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నట్టున్నారు. అవుట్డోర్ కూడా వెళ్ళొచ్చుంటున్నారు. అదే వెళ్ళాను కదా సౌదీ అరబ్‌కి. Yes, చెప్పాను yes, హజ్ yes, యాత్రకి. సార్ కొద్దిమంది ఏంటంటే మీ వీడియోస్ కింద కమెంట్ వచ్చింది ఏంటంటే, మాకు ఇంటర్ కోర్స్‌లోకి బిఫోర్ అంగం అనేది గట్టి పడతా ఉంది. కానీ ఎప్పుడైతే మేము ఈ ఇంటర్ కోర్స్ చేస్తున్నామో మెత్తబడిపోతా ఉంది. వీర్యం కూడా బయటికి రావట్లేదు. అయినా మెత్తబడిపోతా ఉంది. రీజన్ ఏమై ఉండొచ్చు? ఏమైనా పెద్ద సమస్యనా ఇది? యునాని మెడిసిన్స్ తీసుకుంటే మేము ఈ సమస్య నుంచి బయటపడొచ్చా అని అడుగుతున్నారండి. సామాన్యంగా ఇది సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఇది వీళ్ళకే అవుతుంది. ఓకే. ఒకసారి అతను వెళ్ళాడు, హ్మ్. కంప్లీట్ చేశాడు. ఓకే. మళ్ళీ వేరే రోజు వెళ్తాడు, కంప్లీట్ చేస్తాడు. హ్మ్. ఏదో రోజు స్ట్రెస్, టెన్షన్ ఏదైనా ఉండి హ్మ్. ఒకవేళ అతను చేస్తున్నాడు, మైండ్ ఎక్కడో వెళ్ళిపోయింది, అంగం మెత్తగడిపోయింది అంటారు. అతను సైకలాజికల్ ఎంత డిస్టర్బ్ అవుతాడంటే నెక్స్ట్ టైం ఎప్పుడైతే వెళ్తాడు మళ్ళీ భయం ఇలానే అవుతుంది అతనికి. అవుతుందేమో ఇలానే అనే భయంతోనా? అవుతుందేమో. సో ఇప్పుడు కంప్లైంట్ ఏమి ఇస్తారంటే, సార్ అంగం గట్టిగా పడుతుంది ఆహా. కానీ మేము యోని దగ్గర వెళ్ళగానే మెత్తగడిపోతుంది. హ్మ్. కొంతమంది యోనిలో వేసిన తర్వాత నేను చేస్తుంటే మెత్తగడిపోతుంది. అసలు వీర్యం కారట్లేదు. Yes. అంటే అసలు సెమెన్తో అతనికి ఏమి సంబంధం లేదు అక్కడ. ఇప్పుడు ఇదేంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఇందులో టైప్ 2 ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇది సెకండరీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా అలా చెప్తారు. అయితే ఇదేంటంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇవాళ రేపు చాలా మంది ఉంటున్నారు. ఏంటంటే వాళ్ళు కంప్లీట్ చేయలేకపోతున్నారు, సస్టైన్ చేయకూడదు. ఎరెక్షన్ వస్తుంది కానీ ఎరెక్షన్ సస్టైన్ అవ్వట్లేదు. అయితే ఇది ఉండడం వలన ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేయాలని బ్లూ పిల్స్ అవి ఇవి టాబ్లెట్స్ అవి తీసుకుంటున్నారు. అక్కడ ప్రాబ్లం అవుతుంది. స్టార్ట్ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు. ఒకవేళ ఆ ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి అలవాటు అయిపోతుంది, అడిక్ట్ అయిపోతారు. ఈ బ్యాచ్ వాళ్ళందరూ ఎవరికైతే ఎరెక్షన్ వస్తుంది ఇంకా వెళ్ళిపోతుంది, అందరు సైకలాజికల్లీ చాలా అంటే వాళ్ళు అడిక్ట్ అయిపోతారు దేనికైనా సరే. మంచిగా చేస్తే మంచిగానే చేస్తుంటారు, లేదు మెత్తగా వెళ్ళిపోతే మెత్తగానే అయిపోతుందండి, అదే వాళ్ళు వచ్చిస్తాడు. ఒకవేళ టాబ్లెట్ వేసుకుంటే టాబ్లెట్ వేసుకుంటారు. ఈ బ్యాచ్ మొత్తం ఇలాంటి వాళ్ళు ఉంటారు. అందుకే వీళ్ళకి చెప్పేది ఏంటంటే, ఒకవేళ వచ్చి యునాని మెడిసిన్ కానివ్వండి, ఏదైనా హెర్బల్ వస్తే అది అవి వాడిన తర్వాత అసలు ఈ ప్రాబ్లమే రాదు వాళ్ళకు. ఓకే. ఇప్పుడు మామూలుగా బ్లూ పిల్స్ లాంటివి వేసుకుంటే సార్ రక్త ప్రసరణ పెరిగి అక్కడ టైమింగ్ పెంచే విధంగా, అంగం గట్టిపడే విధంగా ఆ మెడిసిన్స్ చేస్తాయి. ఇప్పుడు మీ యునాని మెడిసిన్స్ ఏం చేస్తాయి అంటే సేమ్ ఇదే బ్లడ్ ఫ్లో పెరగడమే కదా ఫైనల్ గా కావాల్సింది. రక్త ప్రసరణని పెంచితే అంగం గట్టిపడుతుంది. అది ఇంగ్లీష్ మందులైనా చేస్తా ఉన్నాయి, మీరైనా చేసేది అదే కదా. దాన్ని వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇది వాడితే సేఫ్టీ అని ఎట్లా చెప్తారు? ఇవేంటంటే క్రూడ్ ఫామ్ లో ఇస్తాం కదా, దాని సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు మనం ఇచ్చే మెడిసిన్స్ తో నాట్ ఓన్లీ బ్లడ్ ఫ్లో కానీ వేరేది హార్ట్, లంగ్స్, కిడ్నీస్, లివర్ దానికి కూడా బలం ఇస్తూ వెళ్తాము. అవే తర్వాత అవే టేక్ కేర్ చేసుకుంటాయి. ఇమ్యూనిటీ పవర్ ని పెంచేసేస్తాం. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతాము, అలాగే టాక్సిన్స్ బయటికి తీసేస్తాము. అంటే మొత్తం ఒక రకమైన ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఉట్టి ఒక్క ప్రాబ్లమే అని కాకుండా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ పోతాయి. హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. అలా ఇప్పుడు సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిపేషన్ ఉంది అతనికి, అది కూడా మనం దూరం చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎరెక్షన్ రావట్లేదు అని చిన్న ప్రాబ్లం ఉండి అతనికి మనం ఒకవేళ చూస్తే మాట్లాడితే ఏం తెలుస్తుందంటే, అసలు హార్ట్ రేట్ తక్కువ ఉంది, హార్ట్ అంతా పోవట్లేదు అంటే 2Dకు అది చేపిస్తే హార్ట్ ప్రాబ్లం వెళ్తుంది. ఇప్పుడు అతనికి కార్డియాక్ ప్రాబ్లం వెళ్తే మళ్ళీ కార్డియాలజిస్ట్కి చూపించుకోవాలి, అది చూసి అలా ఉంటుంది. ఏదైనా బ్లాకేజెస్, ఏదైనా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే అది ఉంటే, బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ వరకు వెళ్ళకపోతే అది యాక్టివిటీ లేదు ఇవాళ రేపు. సో ఇలాంటివి మనము ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్, యునాని మెడిసిన్స్ ఒకవేళ డిఫరెన్స్ మీరు అలోపతికి అడిగితే అదేంటంటే సూటిగా కట్ అని ఇంగ్రీడియంట్ యాక్టివ్ ప్రిన్సిపల్స్ అన్ని తీసి ఇస్తారు. కెమికల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రీ ఉంది, అవి కూడా అంటే ఒక ట్రీ కానివ్వండి, హర్బ్స్ కానివ్వండి, అక్కడ నుంచి ఇంగ్రీడియంట్స్ తీసేస్తారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ చేసేది ఉందనుకోండి, అవన్నీ తీసేస్తారు వాళ్ళు. తీసి ఒక కాంబినేషన్ లో కెమికల్స్ లో కలిపి ఇస్తారు. 1 month పనిచేస్తుంది. ఓకేనా? వేరే మనం ఏం చేస్తాం, అది మొత్తం చేసేసి ఇస్తాము, టాబ్లెట్, క్యాప్సూల్, హల్వా అలా రూపంలో. అయితే అందులో అన్ని ఉంటాయి. అందులో టాక్సిన్స్ తీసేది ఉంటుంది, దాని సైడ్ ఎఫెక్ట్ దూరం చేసేది ఉంటుంది, అలా బలం వచ్చేది ఉంటుంది, అలా అన్ని ఉంటాయి. క్రూడ్ ఫామ్ లో ఇన్స్టాంట్ గా ఎనర్జీ వచ్చేది, ఇన్స్టాంట్ గా రోగాలను కూడా తీసుకొని వస్తుంది. రోగాల్ని, సైడ్ ఎఫెక్ట్స్, ప్రాబ్లం వస్తుంది, అడిక్షన్ అవన్నీ ఉంటాయి. ఒకసారి వాడిన తర్వాత వదలలేకపోతున్నారు చాలా మంది. మీ దగ్గర చాలా మంది పేషెంట్లు వస్తూ ఉంటారు కదా. మేము ఎందుకంటే
నిజంగా మీరు స్టూడియోకి రావడం కూడా గ్రేట్ థింగ్ అనే చెప్పాలి మాకు. అంటే అంత బిజీ షెడ్యూల్‌లో కూడా అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే ఒక 20-30 మంది పేషెంట్లు అట్లా వెయిట్ చేస్తా ఉంటారు. ఇంతమంది పేషెంట్‌ని ట్రీట్ చేసేటప్పుడు మీకు అంటే ఇప్పుడు నేను అడిగినది ఇప్పుడు మీరు చాలా మందిలో కూడా చూస్తా ఉంటారు. ముందంతా గట్టిగా ఉండేది సార్, తర్వాత ఇంటర్ కోర్స్‌కి బిఫోర్ ఇట్లా అవును. మెత్తబడిపోతా ఉందని. వాళ్ళ నుంచి మీరు చెప్పినట్లుగా ఒక 3 నెల్లో, 6 నెల్లో టైం చెప్తారు కదా! మెడిసిన్స్ వాడిన తర్వాత రెస్పాన్స్ ఎట్లా వచ్చిందండి? సార్ రెస్పాన్స్ ఏందంటే ఎవరైతే అంటే రెగ్యులర్‌లీ వాడతారో వాళ్ళకు రెస్పాన్స్ డెఫినెట్‌లీ వస్తది. ఓకే. వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఎవ్రీ మంత్ ఒక 2 మంత్స్‌కి తీసుకున్న వాళ్ళు 2 మంత్స్ తర్వాత మాట్లాడి నాకు ఇలా ఉంది, ఇప్పుడు చేయగలుగుతున్నాను, ఓకే అని చెప్తారు. కొంతమంది ఓకే సార్ చేస్తున్నాను కానీ అంతా రావట్లేదు ఫీల్ అంటారు. ఓకే. వివిధ రకాల బాడీ తత్వాన్ని బట్టి కూడా ఉంటదా సార్? డెఫినెట్‌లీ ఉంటది. అందరికీ ఇట్లా అందరికీ ఒక నెలలోనే రిజల్ట్స్ No. రావాలని, అందరికీ 6 నెలలకే వస్తాయని కాదు. అలా కాదు. ఓకే. కొంతమందికి 2 మంత్స్‌లో కూడా సెట్ అయిపోద్ది. ఓకే. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి వెయిట్ ఎక్కువ ఉంటది. బరువు తగ్గించుకుంటూ పోవాల్సొస్తది. కొంతమందికి ఏంటంటే ఇంకో హార్మోనల్ ఇంబాలెన్స్ కొంచెం ఎక్కువ అయిపోద్ది. కొంతమందికి ఏంటంటే వాళ్ళు నైట్ డ్యూటీస్ అవి చేస్తారు. దాని వలన వాళ్ళకి తొందర రెస్పాన్స్ రాదు. ఓకే. ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ. యెస్. యెస్. ఇప్పుడు అతను నైట్ డ్యూటీ చేస్తున్నాడు. అసలు నేనేం చేయలేను అంటాడు. పడుకునే వరకు 3, 4 అయితుంది అతనికి. అతనికి టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవ్వట్లేదు. ఓకే. మన మందు అలాంటి వాళ్ళకి కొంచెం లేట్ పని చేస్తాయి. హుహుహు. అన్నీ ఉన్నాయండి. ఓవరాల్ చూసుకుంటే మనకు ఏజ్ ప్రకారము మనం టైం తీసుకోవాలి వాళ్ళతో అంతే. ఓకే. ఓకే. ఇది మొత్తం మీద చాలా వరకు ఇది అంగస్తంభన సమస్య అనేది దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటుంటే ఏదైతే ముందుగా గట్టిపడుతుందో తర్వాత ఇంటర్ కోర్స్ టైంలో మెత్తబడిపోతుందంటే ఇది అంగస్తంభనకి దారి తీసేదానికి ఒక మొదటి మెట్టుగా చూడొచ్చు దీన్ని. సో ఫస్ట్ స్టెప్ అనేది చూడొచ్చు. ఫస్ట్ స్టెప్. ఇక్కడ తప్పు చేసేది ఏంటంటే చాలా మంది చూడండి అసలు ఎప్పుడైతే ఇంటర్ కోర్స్ చేయాలనుకుంటారో నేను అదే చెప్తాను, విపరీతంగా ఒక రకమైన ఇద్దరి మధ్యలో ఒక బాండింగ్ ఉండాలి. అదే ఇప్పుడు నా దగ్గర ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు. సార్. ఆమె ఏం చెప్తుందంటే సార్ ఈయన ఇంతకుముందు మంచిగా ఉండే కానీ ఇప్పుడు అంగం మెత్తగా పడిపోతుంది, చేయాలనుకున్నప్పుడు మెత్తగా పడిపోతుంది. ఈ కంప్లైంట్ అమ్మాయి ఇచ్చింది. ఓకే. నేను మీ వీడియో చూసి ఈయనకు చెప్పాను, సరే వెళ్దామని ఈయన వచ్చాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే సార్ డైరెక్ట్ అటాక్. అంటే ఇతను టైం ఇవ్వట్లేదు, అంటే ఓకే. ఫోర్ ప్లే లేదు. అంటే వైఫే చెప్తుంది. అవును, ఆమె చెప్పింది ఓకే. ఇట్లా. అయితే డైరెక్ట్ అటాక్ అంటే ఆయన అసలు ఫోర్ ప్లే చేయట్లేదు, అదొకటే చేస్తా. తప్పు అక్కడ అసలు రెడీ అవ్వట్లేదు, అసలు అక్కడ హార్మోన్స్ రిలీజ్ అవ్వట్లేదు, ఇద్దరి మధ్యలో బాండింగే లేదు. మరి ఇతనికి ఎక్కడ అయితే ఒక పాయింట్ ఆమె ఏం చెప్పింది తెలుసా, ఇంతకు మీకు భయం సరే నాకు అది పడిపోతుందని, అందుకే తొందరగా చేసేయాలని చేస్తాడు. ఓకే. అయితే అది కూడా కరెక్టే. ఇతనికి కూడా టైం దొరికింది, ఒకసారి మంచిగా చేశాడంటే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓకే. ఓకే. అలా మనం మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత హార్ట్, లంగ్స్, కిడ్నీస్, లివర్, బ్రెయిన్ అన్నిటికీ బలపరుస్తూ మనం సర్క్యులేషన్ మంచిగా చేసి అది ఆయనకు మంచిగా అయ్యేటట్టు చూస్తాం. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.